శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం. నమస్తే. ఎన్టీఆర్ గారి కుడి భుజం సర్జరీ విజయవంతం అయినట్టారండి. అవును. ఏంది ఈ మధ్య మొత్తం హీరోలకు సంబంధించిన సర్జరీస్ అటు బాలయ్య బాబు గారు కానీ అందరికీ ఏదో ఉన్న గ్రహం ఏమన్నా ఏం లేదు. అనుకూలమైన గ్రహం లేదా అని అనిపిస్తుంది. గ్రహం అని అనుకోలేం కానివ్వండి. ఒకటి నిజం. అంటే ఇదివరకటిలాగా కమర్షియల్ సినిమాలు ఏదో ఆడుతూ పాడుతూ చేసుకునే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ఓకే. ఆడుతూ పాడుతూ చేయటం అంటే సబ్జెక్టుల్లోనే ఒక 6 పాటలు, ఒక 8 ఫైట్లు, కొంత కామెడీ ట్రాక్ వేసేస్తే కమర్షియల్ సినిమా అయిపోతుంది అన్నట్టుగా ఫార్ములా సినిమాలు నడిచినాయి ఒక దశలో. రైట్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ఇప్పుడు క్యారెక్టరైజేషన్‌లోనూ కొత్తదనం ఉండాలి. అలాగే నటుడి ఆహార్యంలో కూడా కొత్తదనం కావాలి. గెటప్పులు. రైట్. ఆ రోజుల్లో గెటప్పులు ఉండేవి. ఇప్పుడు గెటప్ కాదు. బాడీలోనే ఆ షేప్స్ వచ్చేయాలి. అంటే ఆ క్యారెక్టర్ ఎలా డిజైన్ అవుతుందో అలా కనిపించాలి. అందుకని విపరీతంగా కష్టపడుతున్నారు వీళ్ళు ఆ వేరియేషన్స్ చూపించడం కోసం. ఒళ్ళు హోనం చేసుకుంటున్నారు ఒక రకంగా. మీరు 'పెద్ది' సినిమాలో ఒకే సినిమాలో ఆయన 3 బాడీ టైప్స్‌లో కనిపిస్తాడు. అవును. ఒక చోట సన్నగా కనిపించాలి, అక్కడ కనిపిస్తాడు అలాగే. అలాగే కుస్తీ పోటీల వ్యవహారంలో కొంచెం ఆ టైప్‌లో కనిపించాలి. బాడీ హెవీగా కనిపించాలి. ఆ. అలాగూ కనిపించాడు. ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫార్మ్ కావటానికి ఎంత టైం తీసుకుంటుంది? ఆ టైం లోపల వీళ్ళు శరీరాన్ని ఎంత కష్టపెడుతున్నారు? ఇవన్నీ కౌంట్ చేసుకుంటే గతంలో హీరోగా చేసిన వాళ్ళు సుఖపడిపోయారనే చెప్పుకోవాలి. వీళ్ళతో పోలిస్తే. అంటే ఇప్పుడు కూడా డూప్లు ఉంటారుగా, డూప్స్ ఉంటారు, లేకపోతే యాక్షన్ డూప్స్ ఉండటం వేరండి. గ్రీన్ మ్యాట్స్ ఉంటాయి. గ్రీన్ మ్యాట్లు ఉన్నప్పటికీ, ఆ, డూపులు ఉన్నప్పటికీ, ఈ వైర్ వర్క్ ఉన్నప్పటికీ, ఆ వైర్ వర్క్‌లో అయిన గాయమే కదండీ ఆయనకి కంటి దాకా ప్రమాదం అయ్యే పరిస్థితి దాకా తీసుకెళ్ళింది 'పెద్దిలో' Right. రామ్ చరణ్‌కి. ఇవన్నీ నడుస్తున్నాయి. అయినప్పటికీ వాళ్ళు బాడీని కూడా ఇప్పుడు ఎన్టీఆర్ ఈ 'డ్రాగన్' సినిమా కోసం స్లిమ్ సైజులో కనిపించాలి అన్నాడు డైరెక్టర్ గారు. అలా సాధ్యం అవుతుందా అన్నాడు. ఈయన సాధ్యం అవుతుంది అని చూపించాడు. ఆ చూపించే క్రమంలో జిమ్‌లో విపరీతంగా కష్టపడ్డాడు. ఈ కష్టపడుతున్న టైంలో కూడా ఓసారి యాక్సిడెంట్ అయింది అతనికి. ఇది రెండోది ఇప్పుడు జరిగింది. ఇది షూటింగ్‌లో జరిగింది జూలై 27వ తారీఖు అని చెప్తున్నారు గానీ, ఇది కూడా జిమ్‌లోనే జరిగుండే అవకాశం ఉంది. అంటే షూటింగ్‌లో జరిగితే అది బ్లాస్ట్ అయ్యేది అప్పుడే. ఓకే. కాకుండా తర్వాత యూనిట్ అంటే వీళ్ళ ఆఫీస్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి. ఆయన భుజానికి గాయమైంది అని. ఆ వచ్చిన టైంకి షూటింగ్‌లో లేడాయన. ఓకే. కాబట్టి అది కూడా జిమ్‌లోనే అయ్యుంటుంది. అంటే ఫిజికల్ ఫిట్‌నెస్సు క్యారెక్టర్‌కి ఎలా కావాలో అలా మెయింటైన్ చేయటం. అలాగే ఈ కంటిన్యూటీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ భారంగా మారిపోయినాయి హీరోలకి. ఒక సినిమాలో లావుగా కనిపించాలి, ఇంకో సినిమాలో సన్నగా కనిపించాలి. ఒకే సినిమాలో కొన్ని సీనుల్లో ఒకలా కనిపించాలి, కొన్ని సీనుల్లో ఇంకోలా కనిపించాలి. ఇది ఏదో పద్ధతిలో మేనేజ్ చేసేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు అలా కుదరదు. మీరు బిగ్గర్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు పడాల్సిన కష్టాలు ఇవన్నీ. అందుకని ఆ యాక్యురసీ కోసం పడుతున్న తిప్పల్లో వీళ్ళు ఒంటిని హోనం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే యాక్సిడెంట్లు అవుతున్నాయి. 'పెద్ది' టైంలో ఆయన పడ్డ కష్టానికి గాను ఆయన కూడా అలాగే సర్జరీ చేయించుకున్నాడు మొన్నే కోయంబత్తూర్ వెళ్ళి. ఏది రామ్ చరణ్. అదే పద్ధతిలో పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు సినిమాల్లో ఆయన అనుభవించిన కష్టాల తాలూకా ఆ పెయిన్ నుంచి బయటపడటం కోసం సర్జరీ చేయించుకున్నాడు ఒక భుజానికి. రెండో భుజానికి చేయించుకోవాలి. కాబట్టి ఆ సినిమా వాయిదా పడింది. ఏది 'ఓజీ 2' సీక్వెల్. అది వాయిదా పడింది. తను 'నాని' సినిమా చేయడానికి వెళ్ళిపోయాడు సుజిత్. అది కంప్లీట్ అయ్యేలోపు ఈయన రెండో భుజానికి కూడా చేసుకుని రెడీ అయితే అప్పుడొచ్చి సినిమా మొదలు పెడతాడు ఆయన.
కాబట్టి అక్కడ బాబాయ్ అబ్బాయే. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ గొడవ. ఇక్కడికొచ్చేస్తే ఇక్కడ బాలకృష్ణ గారికి యాక్సిడెంట్, ఎన్టీఆర్‌కి యాక్సిడెంట్. ఇక్కడ బాబాయ్ అబ్బాయి. ఆయనకి మోకాలు గొడవ, ఈయనకి భుజం గొడవ. హ్మ్. ఇప్పుడు ఆయన రికవర్ అయితే తప్ప షూటింగ్‌కి వెళ్ళలేడు బాలకృష్ణ గారు. గోపీచంద్ మలినేని 111 అది కంప్లీట్ అయితే తప్ప కొరటాల శివ షూటింగ్‌కి వెళ్ళలేడు. ఈ సినిమా దసరాకని, అది జనవరికని చెప్పున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇది జనవరికెళ్ళి, అది సమ్మర్‌కెళ్ళేలాగా కనిపిస్తోంది వాతావరణం. ఈయన ఇంకా సెట్‌లోకి వెళ్ళలా బాలకృష్ణ గారు. ఆ! వెళితే తప్ప క్లారిటీలు రావు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. వీళ్ళు డేట్ అనౌన్స్ చేశారు ఆల్రెడీ డ్రాగన్‌కి సంబంధించి. ఆ డేట్‌కి రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు ఇక్కడ. ఈయనకి ఈరోజు భుజానికి సర్జరీ కంప్లీట్ అయింది విజయవంతంగానే. కానీ 8 వారాల రెస్ట్ అంటున్నారు. ఈ 8 వారాల రెస్ట్ అంటే 2 నెలలు. 2 నెలలు. 2 నెలలు ఏం చేస్తారు వాళ్ళు అక్కడ కూర్చుని షూటింగు అనేది ప్రాబ్లం. సో, ఆ రిలీజ్ డేట్ నిలబడుతుందా, వెళ్ళిపోతుందా అనేది ఒక డౌట్ ఇప్పుడు. కాబట్టి హీరోలు విపరీతంగా శ్రమ పడుతున్నారు సినిమాల కోసం అనేదైతే అర్థం చేస్తున్నారు వీళ్ళు ఈ రెగ్యులర్ యాక్సిడెంట్ల నుంచి. అసలు మీరు ఒక మాట అన్నారు. బాబాయి, అబ్బాయి అనేది అక్కడ వాళ్ళకి అదే అలానే అయింది మెగా ఫ్యామిలీ. ఇక్కడ వీళ్ళకి అదే నందమూరి నందమూరి ఫ్యామిలీ. 2 చోట్ల కరెక్ట్. 2 చోట్ల కోఇన్సిడెంట్‌గా కలిసింది అవును. అట్లా. అవును. కరెక్ట్. అదే. జరిగింది. అయితే వాళ్ళు ఆయనకి ఇప్పుడు ఇమ్మీడియేట్ షూటింగ్ లేదు పవన్ కళ్యాణ్‌కి. అది స్టార్ట్ అవ్వలేదు అది కాబట్టి. స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. రామ్ చరణ్‌కి సుకుమార్ సినిమా మొదలవ్వాలి. హ్మ్. సుకుమార్ సినిమాలో ఇబ్బంది రాకుండా ఉండటం కోసం ఆయన సర్జరీ చేయించుకున్నాడు. చేయించుకుని ఈ లోపల వాళ్ళు ప్రీ ప్రొడక్షన్‌లో ఉంటారు. అది అయిపోయే టైంకి ఈయన రికవర్ అయ్యి వెళ్ళాలి షూటింగ్‌కి. ఓకే. కాబట్టి అదొక ప్రోగ్రామ్ ఉంది. వీళ్ళిద్దరివి సెట్స్ మీద ఉన్నాయి. అవును. ఇద్దరి సినిమాలు కీలకమే. 2 సినిమాలకి రిలీజ్ డేట్లు చెప్పేసుకున్నారు. రిలీజ్ డేట్ చెప్పిన తర్వాత ప్రాబ్లం వచ్చింది. రైట్. సో, ఇప్పుడు అభిమానుల్లో గొడవ. వీళ్ళు పుల్ చేసి, హడావిడి చేసి, సినిమా తీసేసి, ఆ టైంకి రిలీజ్ చేస్తారా, చేయరా అని. ప్రశాంత్ నీల్ నుంచి ఇప్పటివరకు ఒక్క ప్రకటన కూడా లేదు. ఏం జరుగుతోంది అనేది అర్థం కావట్లేదు ఎవరికి. సో, ఇప్పుడు ఎన్టీఆర్ రికవర్ అయ్యి డేట్ మారుతుంది అని అభిమానులు ఫిక్స్ అయిపోవటం మంచిది. డెఫినెట్‌గా సినిమా వాయిదా పడుతుంది. రిలీజ్ వాళ్ళు చెప్పిన డేట్‌కి అయితే వచ్చే అవకాశాలు తక్కువే. అంటే 27 సమ్మర్ అనుకుంటున్నారు వీళ్ళు. Yeah. ఆ బ్లాక్ షిఫ్ట్ అయ్యి వెళ్తే జనవరికెళ్ళాలి. ఈ 2 నెలలు మేకప్ చేయాలి. అందుకని అంటే అనిల్ కపూర్ వచ్చాడు మొన్న. హ్మ్. ఈయనకి ఈ భుజం కార్యక్రమం మొదలైన తర్వాతే అనిల్ కపూర్ వచ్చాడు. కాబట్టి అనిల్ కపూర్ ఈ పార్ట్‌లేవో తీసేస్తున్నారు అనేది అర్థమైంది జనాలకి. ఒకవేళ తీసేసి ఇతని వరకు ఏదైనా కొంచెం ఉండి, ఈ 2 నెలల తర్వాత కూడా మేనేజ్ చేయగలను అనుకుంటే టైం ఉంది ఎలాగో. రైట్. ఇన్ టైమే రిలీజ్ అవుతుంది. అదేలే ఇతను పార్ట్ వరకు తీసేసి ఉండొచ్చాం. తీసుండొచ్చు. బ్యాలెన్స్ ఏదైనా ఉంటే ఇది రికవర్ అయిన తర్వాత తీద్దామనుకున్నవి కూడా ఉండొచ్చు. ఓకే. కాబట్టి రిలీజ్ అయితే సమ్మర్, లేదంటే జనవరే. ఓకే. బాలకృష్ణ గారి సినిమాలైతే 2 షిఫ్టే. ఇది జనవరికి వెళ్ళిపోతుంది గోపీచంద్ మలినేనిది. అది కొరటాల శివ గారిది సమ్మరే. సమ్మరు లేకపోతే ఇయర్ ఎండ్‌కో మొదలయ్యే వరకు చెప్పలేని పరిస్థితే.